వారి పద్యంగా మా ఏడి మేడం రమణ మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. Last one by Tirupati, guys. We gave our riders quota. Okay, thank you. Right. కొంచెం వెనక్కి వెళ్ళాలి అందరూ కూడా. వాళ్ళు తిరగండి, మీకేమీ రాడండి, స్లోగా తెచ్చండి మేడం చెప్పండి. అయ్యా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తప్పట్లో థ్యాంక్ యూ మేడం. ఆయన నేర్లో కూర్చుని చూస్తారు సీసీ కెమెరా. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. లైన్ బయటకు వెళ్ళండి, బ్లాక్ లైన్స్ బయటకు వెళ్ళండి అంతా. మేడం ఇటువైపు బయటకు వెళ్ళాలి మేడం, కొద్దిగా లైన్లు బయటకు వెళ్ళండి. రైట్ స్టార్ట్ స్లోగా నాన్న, స్లోగా ఆడండి మీరు. బాపట్ల రెడీ, స్లోగా. ఈరోజు ప్రతిపక్షాలు విషం చెమ్మటానికి, దుమ్మెత్తిపోయడానికి తప్ప ప్రజలకి మంచి చేస్తుంటే కనీసం అప్రిషియేట్ చేయకపోయినా మనసులో అయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈరోజు సంక్షేమ పథకాలైనా లేదా ఆడుదాం ఆంధ్ర లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అయినా కులం, మతం, పార్టీ చూడకుండా అర్హతే క్రైటీరియాగా తీసుకొని చేస్తున్నామనటానికి మేము 100% కట్టుబడి ఉన్నాం. దీనికి ఎక్కడ మీరు రమ్మన్నా కూడా, ఏ కాన్స్టిట్యున్సీ అయినా, ఏ జిల్లా అయినా కూడా మేము రావడానికి రెడీగా ఉన్నాం. అలా పార్టీ వైజ్గా పార్టీలో ఉన్న వాళ్ళని మాత్రమే చేశామని మీరు నిరూపించండి. ఊరికే నోరుంది కదా అని మాట్లాడేస్తే కరెక్ట్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా, రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. అలాగే ఈరోజు కాంగ్రెస్తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్తో కుమ్మక్కై, మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని తన రాజకీయం కోసం, తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి. జగన్ గారు చేశారు అని చెప్పడానికి కొన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వటంలో కానీ, క్రీడల్లో కానీ, రైతులకు కానీ చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ని ప్రజలు నమ్మటం లేదు.
వారు చెప్పే అబద్ధాలని ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. ఏ స్క్రిప్ట్ అయితే ఆంధ్రజ్యోతి ఈనాడు రాసిచ్చిందో చంద్రబాబు నాయుడికి, అదే స్క్రిప్టు ఈరోజు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు అని ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడటమే తప్ప ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ పొలిటీషియన్స్. హైదరాబాద్లో కూర్చొని వాళ్ళకి పని పాట లేనప్పుడు టైంపాస్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడే మాటలు ఇవని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టే వారి మాటల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలే దానికి నిదర్శనం. అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావిడ ఈరోజు ఆ పార్టీని గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. రెండోది, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడని, దోపిడీదారుని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి కొడుకు ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను. అలాగే వైఎస్ఆర్ పంచలూడ తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మిలాఖత్ చేసుకొని ఆయన ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారిని అయితే ఇదే షర్మిలమ్మ మాట్లాడింది, కాంగ్రెస్లో ఏముంది, ఒక దొంగ ఉన్నాడు, రేవంత్ అనే దొంగ అనింది. మరి దొంగ అన్న వ్యక్తిని ముఖ్యమంత్రి అవడానికి అర్హత లేదు, రేవంత్ ముఖ్యమంత్రిని కానీకుండా నేను చూస్తానని శపథం చేసిన ఆవిడ ఈరోజు ఎందుకు వెంటనే రేవంత్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి. తెలుగుదేశం పార్టీ కోవట్టన్న రేవంత్తో ఇన్ని మిలాఖతులు చేసి ఈరోజు జగన్ గారి మీద విషం చిమ్ముతుంటే షర్మిలమ్మని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇదంతా గూడుపుటాని జగనన్న మీద విషం చిమ్ముతూ జగనన్న ఓట్లని డివైడ్ చేసి జగనన్నని ఓడించి చంద్రబాబు నాయుడిని సీట్లో కూర్చోబెట్టాలన్న తపన తప్ప ఈ బ్యాచ్కి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ఈరోజు షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. ఇదే విధంగా తెలంగాణలో నియోజకవర్గానికి వెళ్ళటం, అక్కడున్న ఎమ్మెల్యేలను మంత్రులు తిట్టేసి రావటం గతంలో చేసింది. ఏమైంది? పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటే తప్ప నీకు గుర్తింపు కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఎలా ఉండాలి? రాజశేఖర్ రెడ్డి గారి లాగా మనసు ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా పౌరుషం ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. అవన్నీ ఈరోజు జగనన్నకు మాత్రమే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకి ఈరోజు ప్రతిపక్షాలన్నిటితో కూడా పోరాడి వాటన్నిటిని కూడా ప్రజలకు అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారో ఆ ప్రతిపక్షాలతో చేతులు కలిపి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించే విధంగా చేసే ఆవిడ షర్మిల గారు. కాబట్టి ఆవిడ నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకుంటే పైనున్న వైఎస్ఆర్ గారి మనసు క్షోభిస్తుందన్న విషయం ఆవిడ తెలుసుకోవాలి. తెలుగులోనేగా చెప్పాను. ఇప్పుడు అదే కదా ఇప్పుడు చెప్పింది తెలుగే కదా, మీకు తెలుగు అర్థం కాదా? అదేగా చెప్తున్నాను, దేనికి కలిసారో చెప్పాను. ఇప్పుడు అంతే, 100% అంతే కదా, వేరేముంది ఇక్కడ? వైఎస్ఆర్ గారి పేరుతో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు ఎవరికి తల వంచలేదు, ఎవరికి చేతులు కలిపి ప్యాకేజీలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి దాన్ని గాలి కొదిలేసి వైఎస్ఆర్ గారిని చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టారో, వైఎస్ఆర్ గారు అభిమానించే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి అన్యాయం చేశారో, వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చి
ఈరోజు వేడుక చూస్తున్నారో ఆ కాంగ్రెస్లోకి వెళ్ళి ఈరోజు ఆవిడ మాట్లాడుతుంటే జగన్ గారి గురించి ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఏముంది? ఆవిడ కేవలం రాజకీయం చేయడానికే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే గతంలోనే ఇక్కడ పార్టీ పెట్టుకొని ఇక్కడే తిరుగుండొచ్చు కదా. థ్యాంక్ యూ. ఆడుదాం ఆంధ్ర అంటూ 45 రోజులు యువత క్రీడాకారులు ఉత్సాహంగా పోటీపడి 5 గేమ్స్లో ఎలా ఆడారో మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి రాని గొప్ప ఆలోచన యువతని క్రీడల్లో సపోర్ట్ చేయాలి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకున్న మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసి ప్రభుత్వం సపోర్టివ్గా నిలబడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని ఎదిగేదానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకున్నారు. ఈరోజు మీరు చూస్తే 5 దశల్లో సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 5 స్థాయిల్లో దాదాపుగా 3 లక్షల మ్యాచ్లతో ఈ ఆడుదాం ఆంధ్రాని ఒక పండుగ వాతావరణంలో జరిపించడం నిజంగా స్పోర్ట్స్ మినిస్టర్గా నా అదృష్టం. జగనన్న పీరియడ్లో నేను మంత్రి అవ్వటం అని నేను గర్వంగా చెప్పగలను. అండ్ జగనన్న చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆడుదాం ఆంధ్ర జగనన్న చేతుల మీదుగానే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫైనల్స్కి రావటం అనేది కూడా క్రీడాకారుల అందరిలో కూడా చాలా సంబరం, ఆనందాన్ని నింపిందని కూడా చెప్పగలను. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా అంత సమయం వెచ్చించి స్పోర్ట్స్ కోసం ఇలా 120 కోట్లు వెచ్చించి ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దటమే కాకుండా దాన్ని తానే స్వయంగా ప్రారంభించి దాంట్లో పోటీ పడి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది కూడా యువత పట్ల, క్రీడాకారుల పట్ల జగనన్నకున్న ప్రేమ, అభిమానం అక్కడ అర్థమవుతుంది. ఈరోజు మీరు చూస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజంగా క్రీడలకి ఒక స్వర్ణయుగం అనే చెప్పచ్చు. క్రీడాకారులలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే గుర్తింపు పొందారో వారందరికీ కూడా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా మీరు తీసుకుంటే గ్రూప్ 1 పోస్టులు ఇవ్వటమే కాకుండా వారికి ఇవ్వాల్సిన అన్ని ఇన్సెంటివ్స్ని కూడా వాళ్ళకి క్లియర్ చేసి ఈరోజు వాళ్ళకి అకాడమీలు కట్టుకోవడానికి కూడా ల్యాండ్స్ ఇచ్చి అమౌంట్ కూడా ఇచ్చి వాటిని ప్రారంభిస్తున్న సంగతి ఈరోజు క్రీడాకారుల్లో చాలా ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమాని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాష్ట్రానికి ఏమీ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఇండోర్ స్టేడియంని ఏర్పాటు చేసి క్రీడాకారులకి ఏ విధంగా వాళ్ళు ట్రైన్ అప్ అయ్యేదానికి మరి శాప్ ద్వారా వారికి అన్ని రకాల సపోర్ట్ని అందించారో కూడా కళ్ళారా చూశారు. అలాగే ఈరోజు మన కిడాంబి శ్రీకాంత్ గారు కానివ్వండి, అలాగే సింధు గారికి కానివ్వండి, వీరందరికీ కూడా ల్యాండ్ ఇచ్చి ఈరోజు అకాడమీ కట్టడానికి అమౌంట్ని కూడా ఇచ్చి అవి స్టార్ట్ చేసి ఇక్కడున్న ప్లేయర్స్కి మరి ఒక మంచి నైపుణ్యంతో క్రీడల్లో వాళ్ళని మెరుగుపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే గెలిచారో వారందరికీ కూడా పెద్ద పెద్ద ఫ్రాంచైజీతో టైఅప్ చేసి వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం ఒక మంచి వేదికని అందిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ముఖ్యంగా ఈరోజు ఫైనల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే కబడ్డీ ఫైనల్స్ బాపట్ల అండ్ తిరుపతి పోటీ పడుతుంది. సో నా ఫేవరెట్ గేమ్ కాబట్టి నేను కూడా వచ్చి చూస్తూ ఉన్నాను. అండ్ ఈవినింగ్ కోసం మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. తన చేతుల మీదుగా ఈరోజు క్రీడల్లో సక్సెస్ అయిన అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటమే కాకుండా ముఖ్యంగా యువతకి కావాల్సిన విద్యని, వైద్యాన్ని ఏ విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నాణ్యమైనది అందిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య, ఇలా పేదవాడు పెద్దవాడి కన్నా గొప్ప చదువులు చదివి ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడే విధంగా సిబిఎస్ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్తో పాటు ఇప్పుడు ఐబీ సిలబస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే పేదవాళ్ళ పట్ల జగనన్నకి వైఎస్ఆర్ గారి లాగా
ఎంత ప్రేమ అభిమానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు. సో చదువు వైద్యంతో పాటు ఈరోజు యువతకు కావాల్సిన క్రీడల్లో కూడా వారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన జగనన్నకి క్రీడాకారుల తరఫున క్రీడా శాఖ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.